Good morning, my students. Welcome to ABN and PR College of Science over online classes. Okay, మనం ప్రీవియస్ క్లాస్లో RS కాన్ఫిగరేషన్ డిస్కస్ చేసాం. అలాగే RS కాన్ఫిగరేషన్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, తర్వాత ఈ RS కాన్ఫిగరేషన్ తర్వాత ఇంచుమించు ఆ విధంగా ఉండేటువంటి ఇంకో టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ పేరు వచ్చేసి జామెట్రికల్ ఐసోమర్స్. ఓకే, సో ఇందులోని మధ్యనే మనం ఈజెడ్ కాన్ఫిగరేషన్ కమింగ్ చెప్పబోతున్నాం. దాంట్లోంచే ఈ టాపిక్లోకి వెళ్తాం అన్నమాట. ఓకే, సో మరి జామెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసినప్పుడు ఐసోమర్స్, స్ట్రక్చరల్ ఐసోమర్స్, స్టీరియో ఐసోమర్స్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మేషన్స్, కాన్ఫిగరేషన్స్ మళ్ళీ జామెట్రికల్ ఐసోమర్స్, ఆప్టికల్ ఐసోమర్స్, అలా క్లాసిఫికేషన్ తీసుకొచ్చాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు జామెట్రికల్ ఐసోమర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ జామెట్రికల్ ఐసోమర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు జామెట్రికల్ ఐసోమర్స్, అసలు జామెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏంటి అంటే ద ఐసోమర్స్ which is possess having same structural formula, same molecular formula and same structural formula, but the difference is the spatial arrangement around the C double bond C compounds is called as geometrical isomers. So okay, isomers అంటే ఏమీ కాదు, geometrical isomers అంటే ఏమీ కాదు. ఓకే, సేమ్ molecular formula ఉంటాయి, ఇంచుమించు స్ట్రక్చర్ కూడా ఒకేలాగా ఉంటుంది, కానీ స్పేషియల్ అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. అరౌండ్ సి డబల్ బాండ్ సి కాంపౌండ్, సి డబల్ బాండ్ సి. ఓకే, అరౌండ్ సి డబల్ బాండ్ సి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆ విధంగా బిహేవ్ చేసేటువంటి సచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ జామెట్రికల్ ఐసోమర్స్. దిస్ ఫినామినా ఈస్ కాల్డ్ యాజ్ geometrical isomerism. The phenomena is called as geometrical isomerism and the compounds are called as geometrical isomers. Okay, ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ కి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, లైక్ దిస్ హియర్ C డబుల్ బాండ్ C COOH. ఓకే, అలాగే H. మీరు ఇంటర్మీడియట్ లో సిస్ ఐసోమర్స్, ట్రాన్స్ ఐసోమర్స్ విన్నావు కదమ్మా. సేమ్ అవే సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమరే. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, C డబుల్ బాండ్ C COOH. ఓకే, లైక్ దిస్. ఈ కాంపౌండ్ పేరు ఏంటంటే మ్యాలిక్ యాసిడ్. కాంపౌండ్ పేరు మ్యాలిక్ యాసిడ్. ఓకే, ఇప్పుడు ఈ కాంపౌండ్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే ఈ కాంపౌండ్ లో చూస్తే COOH గ్రూప్స్ రెండు కూడా ఒకే పక్కన ఉన్నాయి. COH గ్రూప్స్ రెండు కూడా ఒకే పక్కన ఉన్నాయి. ఓకే, అలాగే H గ్రూప్స్ కూడా ఒకే పక్కన ఉన్నాయి. కాబట్టి రెండు గ్రూప్స్ మనకి ఇంటర్మీడియట్ కూడా చెప్తారు, రెండు గ్రూప్స్ ఒకే సైడ్ గట్ట ఉంటే వాటిని సిస్ ఐసోమర్స్ అంటారు. ఓకే, రెండు గ్రూప్స్ ఒకే సైడ్ ఉంటే గట్ట వాటిని సిస్ ఐసోమర్ అంటారు. ఓకే, ఈ కాంపౌండ్ పేరు మ్యాలిక్ యాసిడ్. ఇట్ ఆల్సో సిస్ ఐసోమర్. దిస్ ఇస్ ఆల్సో సిస్ ఐసోమర్. C డబుల్ బాండ్ C అరౌండ్ C డబుల్ బాండ్ C కి ఈ COH గ్రూప్స్ రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి వీటిని సిస్ ఐసోమర్ అన్నారు. సేమ్ ఇదే కాంపౌండ్ ఇలాగే ఉంటుంది. C డబుల్ బాండ్ C COOH కొంచెం డయాగ్నల్ ఉన్నాయన్నమాట, అంటే ఆపోజిట్ గా ఉన్నాయన్నమాట. H లైక్ దిస్. ఓకే, సో ఎలా ఉంటే డయాగ్నల్ గా కానీ ఇలా ఓకే ఆ విధంగా గట్టా ఉంటే వీటిని ఏమంటారు అంటే ట్రాన్స్ ఐసోమర్స్ అంటారు. ఓకే, సో యాక్చువల్లీ చూడండి రెండు ఒకటే, బోత్ ఆర్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, కానీ స్ట్రక్చర్ కూడా ఒకటే. బట్ రెండు గ్రూప్స్ ఒకే పక్కన ఉన్నాయి, ఈ రెండు గ్రూప్స్ కొంచెం కార్నర్ లో ఉన్నాయి. అంటే అదే వేరియేషన్. ఈ వేరియేషన్ ఏమన్నామంటే ఆ గ్రూప్స్ ఉన్నటువంటి పొజిషన్ తేడా, ఆ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్స్ ఈస్ డిఫరెంట్. ఓకే, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, దాదాపు సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా, బట్ ఓన్లీ స్పేషియల్ అరేంజ్మెంట్ ఇస్ డిఫర్ అరౌండ్ ది రొటేషన్ ఆఫ్ C డబుల్ బాండ్ C కాంపౌండ్. ఓకే, such type of compounds are called geometrical isomers. ఓకే, here COH రెండు పక్కన ఉన్నాయి, సిస్ ఐసోమర్. COH రెండు కూడా ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి వీటినేమో డయాగ్నల్ గా ఉన్నాయి కాబట్టి వీటినేమో ట్రాన్స్ ఐసోమర్స్ అంటాము. ఓకే, కానీ పేరు మాత్రం దీని పేరు మ్యాలిక్ యాసిడ్, దీని పేరు ఫ్యూమరిక్ యాసిడ్. ఓకే, సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, దాదాపు స్ట్రక్చర్ కూడా సేమ్, కానీ సిస్ ఐసోమర్, ఇదేమో ట్రాన్స్ ఐసోమర్. ఈ కాంపౌండ్ పేరు మ్యాలిక్ యాసిడ్, ఈ కాంపౌండ్ పేరు ఫ్యూమరిక్ యాసిడ్. ఓకే, దీని ప్రాపర్టీస్ ఒకలా ఉంటాయి, దీని ప్రాపర్టీస్ ఒకలా ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సేమ్ ఇలాంటి కాంపౌండే, బట్ ఒక H ప్లేస్ లో ఒక CH గ్రూప్ వస్తుంది అనమాట. ఓకే, CH3 C double bond C COH COH H. ఈ
కాంపౌండ్ పేరు ఏంటంటే సిట్రాకోనిక్ యాసిడ్. కాంపౌండ్ పేరు ఏంటి? సిట్రాకోనిక్ యాసిడ్. ఓకే, సో ఇక్కడ ఏంటి తేడా అంటే అంతకుముందు కాంపౌండ్ లో ఒక హైడ్రోజన్ ఉంది, ఆ హైడ్రోజన్ ప్లేస్ లో ఒక CH గ్రూప్ రీప్లేస్ అయింది. ఇక్కడ COH గ్రూప్ రెండు కూడా ఒకే పక్కన ఉన్నాయి కాబట్టి, సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి, సో ఇది ఏమన్నామంటే సిస్ ఐసోమర్ అన్నమాట. మరి ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే కాంపౌండ్, అదే మాలిక్యులర్ ఫార్ములా, దాదాపు అదే స్ట్రక్చర్, బట్ COH గ్రూప్స్ యొక్క స్పేస్ అరేంజ్మెంట్ కొంచెం చేంజ్ ఉంది. ఓకే, అది డయాగనల్ గా ఉంది అనమాట. ఓకే, ఆపోజిట్ గా ఉంది అనమాట. ఓకే, దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాస్ ట్రాన్స్ ఐసోమర్. ఈ కాంపౌండ్ పేరు వచ్చేసి మీసాపోనిక్ యాసిడ్. కాంపౌండ్ పేరు వచ్చేసి మీసాపోనిక్ యాసిడ్. ఈ కాంపౌండ్ పేరు వచ్చేసి నెక్స్ట్ సిట్రాకోనిక్ యాసిడ్. దిస్ ఇస్ సిస్ ఐసోమర్, దిస్ ఇస్ ట్రాన్స్ ఐసోమర్. ఓకే, సో నెక్స్ట్ హియర్ ఇంకా ఈజీగా ఉండేది కూడా చూద్దామండి. ఇంకా మనం మరి ఇంకా ఈజీగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు C డబుల్ బాండ్ C, CH3, CH3, H ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి దీన్నేమో సిస్ ఐసోమర్ అంటాం. సిస్ ఐసోమర్. అలాగే అక్కడ C డబుల్ బాండ్ C, CH3, H ఇలా డయాగ్నల్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాము? ట్రాన్స్. ఓకే, ఇది ఇదే కాంపౌండ్ 1 2 3 4. ఓకే, బ్యూటీన్, 2 బ్యూటీన్, సింపుల్ కాంపౌండ్స్, 2 బ్యూటీన్. ఓకే, అయితే సో ఇది కూడా ఇదేమో ట్రాన్స్ ఐసోమర్, ఇదేమో సిస్ ఐసోమర్. రెండింటిని కలుపుకొని జామెట్రికల్ ఐసోమర్స్ అంటాం. రెండు కూడా జామెట్రికల్ ఐసోమర్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ జామెట్రికల్ ఐసోమర్. ఇప్పటి వరకు బాగానే ఉంది. సిస్ ఐసోమర్స్, ట్రాన్స్ ఐసోమర్స్ ఉంటాయి. ఓకే, సిస్ ఐసోమర్స్ యొక్క ప్రాపర్టీస్ ఒకలాగా ఉంటాయి, ట్రాన్స్ ఐసోమర్ యొక్క ప్రాపర్టీస్ మరొకలాగా ఉంటాయి. ఓకే, బట్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా, బట్ డిఫరెంట్ దేర్ స్పేషియల్ అరేంజ్మెంట్. ఓకే, ఇన్ present in the molecule. Okay, next ఇప్పుడు the most important thing is here. Okay, C double bond C here, for example I Br Cl I. మరి ఈ బోర్డు మీద రాసినటువంటి కాంపౌండ్ సిస్ ఐసోమర్ అంటామా, ట్రాన్స్ ఐసోమర్ అంటామా? C double bond C ఉంది. ఓకే, మరి దీన్ని ఏమంటాం? ఇది సిస్ కాంపౌండా లేకపోతే ట్రాన్స్ కాంపౌండా అంటే మరి ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఒకే పక్కనేమీ లేవు, అలాగే వాళ్ళు డయాగ్నల్ గా ఉన్నాయి అంటే F. ఓకే, సేమ్ గ్రూప్స్ ఒకేలాంటి గ్రూప్స్ పక్క పక్కన లేవు, అన్ని డిఫరెంట్ గ్రూప్సే ఉన్నాయి. ఓకే, పోనీ సేమ్ గ్రూప్స్ డయాగ్నల్ గా ఉన్నాయంటే ట్రాన్స్ అందామంటే అది కూడా కాదు. ఓకే, సో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్ చెప్పడం చాలా డిఫికల్ట్. ఆ ఫినామినా ఇటువంటి మాలిక్యూల్స్ కి ఫెయిల్. మరి ఇటువంటిప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ని మనం ఎలాగా నోమిక్లేచర్ చేయాలి? సిస్ అంటాకి లేదు, ట్రాన్స్ అంటాకి లేదు, మరి ఏమంటాము, ఏ విధంగా చెప్తాము అంటే అందులో ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఈజెడ్ కాన్ఫిగరేషన్ ఆర్ ఈజెడ్ నోమిక్లేచర్. ఈజెడ్ నోమిక్లేచర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఏం చెప్తామంటే ఇక్కడ ఈ గ్రూప్స్ కి నెంబరింగ్ ఇవ్వాలి. ఈ గ్రూప్స్ కి నెంబరింగ్ ఇవ్వాలి, సేమ్ సిమిలర్ టు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ మనం ఏ విధంగా అయితే నెంబరింగ్ ఇచ్చామో, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ ఏ విధంగా అయితే నెంబరింగ్ ఇచ్చామో ఆ విధంగానే ఈ గ్రూప్స్ కూడా నెంబరింగ్ ఇవ్వాలి. సేమ్ హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళకి సెకండ్, తర్వాత వాళ్ళకి ఫోర్త్, తర్వాత వాళ్ళకి అలాగా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో కాబట్టి ఈ కాంపౌండ్ సిస్ కాదు, ట్రాన్స్ అని చెప్పడానికి లేదు. మరి ఏమని చెప్పొచ్చు సార్, ఏ కాంపౌండ్ అని చెప్పొచ్చు అంటే అకార్డింగ్ టు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రూల్స్ ఆర్ సీక్వెన్స్ రూల్స్, ఆ రూల్స్ బేస్ చేసుకుని ఇక్కడ అదే చెప్తున్నామండి. హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఎవరికి ఉంటుందంటే ఫస్ట్ ఐకి ఉంది, సో I1. దీని తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరికి ఉంటుందంటే 2 BRకి. ఓకే, రూల్స్ ఏం చెప్పట్లేదండి, ఆల్రెడీ రూల్స్ అన్ని కూడా నేను ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చెప్పినప్పుడు మీకు ఆ రూల్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి రూల్స్ ఏం చెప్పట్లేదు. ఆ రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా అనమాట. ఓకే, అటమ్ బేస్డ్ ఆన్ ది అటామిక్ నెంబర్, which atom having highest atomic number that gives first priority, and then next priority gives next atom. Okay, so highest atomic number having కాబట్టి 1, next Br2, next. ఓకే, అంటే ఇక్కడ ఎలా చూడాలంటే ఏ కార్బన్ ఆ కార్బన్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ కార్బన్ కి ఆ కార్బన్ చూసుకోవాలి. ఓకే, సో ఈ C కి అటాచ్మెంట్ బాండ్స్, అలాగే ఈ C కి అటాచ్మెంట్ బాండ్ చూసుకోవాలి. ఓకే, ఓకే, సో ఒకసారి చూడండి, మళ్ళీ జాగ్రత్తగా ఈ C కి అటాచ్మెంట్ అయోడిన్ F. ఇద్దరు ఎవరు హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉంది, ఇదే 1, దీనికి 2.
ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఈ కార్బన్ కి ఇప్పుడు చూసుకోవాలి. ఓకే, ఇలా కాదండి, ఇలా చూడడం కాదు. ఓకే, ఇలాగే చూసుకోవాలి. ఏ కార్బన్ కి అటాచ్మెంట్ గ్రూప్స్ ఆ కార్బన్ చూసుకోవాలి. ఓకే, సో కాబట్టి హియర్ సి ఈ రెండిట్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ బిఆర్ కాబట్టి దీనికి 1, దీనికి 2. ఇలాగా ఇంతకు ముందు సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్స్ పక్క పక్కన ఉంటే సిస్ అనేవాళ్ళము, అవి డయాగనల్ కానీ ఆపోజిట్ గా ఉంటే ట్రాన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, నెంబరింగ్ సీక్వెన్స్ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి నెంబరింగ్ ఇవ్వాలి. ఆ నెంబరింగ్ బట్టి ఇప్పుడు మనం అది ఏ టైప్ చెప్పాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నెంబరింగ్ పరంగా చూస్తే 1, 1 అనే రెండు పక్క పక్కనే కనిపిస్తున్నాయి, లేదా 2, 2 అనే రెండు కూడా పక్క పక్కనే కనిపిస్తాయి. సో ఈ విధంగా పక్క పక్కనే కనిపిస్తే దీన్ని ఏమంటారు సార్ అంటే జెడ్ ఐసోమర్. ఇస్ కాల్డ్ యాస్ జెడ్ ఐసోమర్. జెడ్ ఐసోమర్. జెడ్ అంటే ఏంటంటే జెడ్ అనేది అంటే అర్థం ఏంటంటే జుస్మాన్. జెడ్ మీన్స్ జుస్మాన్. జుస్మాన్ అంటే అర్థము టుగెదర్. జుస్మాన్ కి మీనింగ్ ఏంటంటే హియర్ ఇస్ టుగెదర్. దీని అర్థము టుగెదర్ అంటే పక్క పక్కనే ఉంటాయి, కలిసి ఉంటాయి. నెక్స్ట్ మీనింగ్ ఓకే, ఏ జెడ్ ఐసోమర్. జెడ్ మీన్స్ జుస్మాన్. ఓకే, నెక్స్ట్ సో ఇది ఎలా ఫాలో అవుతున్నాము అంటే ఏ కార్బన్ కి అటాచ్మెంట్ ఉన్న ఆ రెండు గ్రూప్స్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఈ కార్బన్ కి ఈ రెండు గ్రూప్స్ దీనికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఈ కార్బన్ రెండు గ్రూప్స్ కాబట్టి దీనికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనండి, సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గ్రూప్ లో కార్బన్ చేసేస్తున్నాను నేను. సి డబుల్ బాండ్ సి, హియర్ బిఆర్, హియర్ ఐ, హియర్ సిఎల్, హియర్ ఎఫ్. This is another compound. Okay, here are geometrical isomer. Okay, so ఈ దీని నెంబరింగ్ ఇస్తే హైయెస్ట్ ఈ కార్బన్ కి హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఇస్తే దీనికి ఇవ్వాలి 1. ఎందుకంటే హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఇది 5 కాబట్టి ఇది 2. నెక్స్ట్ ఈ రెండింటిలో హైయెస్ట్ అటామిక్ నెంబర్ దీనికి ఇవ్వాలి 1, దీనికి 2 బేస్డ్ ఆన్ ది అటామిక్ నెంబర్. ఓకే, సో ఇలా చూస్తే ఈసారి సేమ్ దీనిలాగా లేదు కానీ ఇలాగ కార్బన్ గా ఉన్నాయి. లైక్ దిస్ సేమ్ వస్తున్నాయి అన్నమాట. ఇలాగనే సేమ్ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ జెడ్ ఐసోమర్. దిస్ ఈస్ ఈ ఐసోమర్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఈ ఐసోమర్. ఎందుకని ఆపోజిట్ గా వస్తున్నాయి కాబట్టి. ఓకే, ఆపోజిట్ గా ఉన్నాయి, అగైనెస్ట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు ఈ ఐసోమర్. సేమ్ లాగా ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ జెడ్ ఐసోమర్. ఓకే, జెడ్ ఐసోమర్. ఈ అంటే యాంటీజెన్. యాంటీజెన్ అంటే అర్థం ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే అవి గ్రీక్ వర్డ్స్ అండి. ఓకే, వాటికి అర్థం ఏంటంటే అగైనెస్ట్. ఓకే, ఇక్కడ ఈ మీన్స్ యాంటీజెన్. ఈ మీన్స్ యాంటీజెన్. యాంటీజెన్ అర్థం ఏంటి అగైనెస్ట్. అగైనెస్ట్ యాంటీజెన్ అర్థము అగైనెస్ట్. ఓకే, సో ఈ విధంగా సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ మనం ఏమైతే చెప్పలేమో అటువంటి సందర్భంలో వాటిని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోమెన్క్లేచరే ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ ఆర్ ఈ ఐసోమర్ అండ్ జెడ్ ఐసోమర్. ఓకేనండి, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సి డబుల్ బాండ్ సి, CH3 here, like H here, H here, CH3 CH2. ఓకే, ఈ కాంపౌండ్ చూద్దాం. 4 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి ఎలా నెంబరింగ్ చేస్తాం సార్? ఓకే, ఈ కార్బన్ దృష్ట్యా చూస్తే ఫస్ట్ ఆటం కార్బన్ ఉంది కాబట్టి 1, దీనికి 2. నెక్స్ట్ ఇలా వచ్చి చూస్తే హియర్ ఇక్కడ ఓన్లీ హెచ్ఏ ఉంది, ఇక్కడ CH3 ఉంది కాబట్టి హియర్ దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. సో ఎలా ఉన్నాయి సార్? ఓకే, ఇక్కడ డయాగ్రామ్ గా ఉన్నాయి లైక్ దిస్. సేమ్ సైడ్ కాదు ఉన్నాయి కాబట్టి ఇది ఏమంటామంటే దిస్ ఈ ఐసోమర్. దిస్ ఇస్ కాల్డ్ యాస్ ఈ ఐసోమర్. దిస్ ఇస్ కాల్డ్ యాస్ ఈ ఐసోమర్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సి డబుల్ బాండ్ సి, హియర్ CH3, హియర్ H, హియర్ CH3, హియర్ Br. ఇది అదే ఎగ్జాంపుల్. సో ఇలా ఉంది కాంపౌండ్, ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా కాంపౌండ్ ఉన్నప్పుడు నేను ఈ కార్బన్ చూసుకుంటాం కాబట్టి ఓకే, సో దీనికి 1 వస్తుంది, దీనికి 2 వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో హైయెస్ట్ అంటే ఇది కాబట్టి దీనికి 1 వస్తుంది, దీనికి ఏమో 2 వస్తుంది. ఓకే, సో ఈ మాలిక్యూల్ కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇలాగా అగైనెస్ట్ గా ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఆల్సో ఈ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ఈ ఐసోమర్. ఇలాగా మాలిక్యూల్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, దాని స్ట్రక్చర్ మనకు తెలిసి మనం స్ట్రక్చర్ రాసుకోగలిగితే ఉన్నటువంటి
ఆ నెంబరింగ్ ఇస్తాము, ప్రయారిటీ ఇస్తాము. ప్రయారిటీ ప్రకారము అది ఎటు పక్క ఉంది, ఎగరెస్ట్గా ఉన్నాయా, టుగెదర్ కలిసి ఒకే సైడ్ ఉండే చూసి నెంబర్ని చూసుకొని నెంబర్ బట్టి మనము అది ఈయా లేకపోతే జెడ్ ఐసోమర్ అనేది చెప్పడం జరుగుతుంది. చాలా ఈజీ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇంకేం ఎగ్జాంపుల్స్ నేను చూద్దాం పడుతాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సి డబుల్ బాండ్ సి. నెక్స్ట్ హియర్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ Cl H here CH3 ఇలా కాంపౌండ్ ఉంది. ఓకే, ఈ కార్బన్ చూస్తే మన నెంబర్ దీనికి 1 ఇస్తాము, దీనికి 2 ఇస్తాం. ఇది చూస్తే దీనికి సేమ్ కార్బన్స్ ఉన్నాయి, కానీ నెక్స్ట్ పక్కన కార్బన్ చూసుకోవాలి కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. ఓకే, 1 ఆల్సో 2. ఇది ఏమొచ్చింది, ఇది కూడా సేమ్ మనకి ఎగనెస్ట్ here also E isomer. Here also E isomer. Okay, so next with Z isomer example, C double bond C. Next here H, here also H, here Br, here Cl, like this. ఇలా ఇస్తే ఓకే, ఈ రెండిట్లో నెంబర్ ఫస్ట్ ఫైవ్ 1, ఇది 2, ఇక్కడ 1, దీనికి 2. ఓకే, రెండు పక్క పక్కనే వస్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జెడ్ ఐసోమర్. ఇదేనండి ఈ ఐసోమర్ అండ్ జెడ్ ఐసోమర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, ఇంకా పెద్ద పెద్ద మాలిక్యూల్స్ కూడా వస్తాయి. ఓకే, మాలిక్యూల్ ఏదో వచ్చినా ఎలా వచ్చినా సరే మనం ఈజీగా చెప్పవచ్చు ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్, ఈ ఐసోమర్ అండ్ జెడ్ ఐసోమర్ అని చాలా ఈజీగా చెప్పవచ్చు. ఈ నెంబరింగ్ అంతా కూడా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ మనం చెప్పుకుంటున్నప్పుడు రూల్స్ ఏ విధంగా అయితే ఫాలో అయ్యామో ఆ రూల్స్ ఆ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎలాగైతే చూసుకుంటామో సేమ్ అలాగే నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అదే ప్రయారిటీ ఫాలో అవుతాం. బట్ కాకపోతే 1 ఎక్కువ నెంబర్స్ ఏమి రావు, అక్కడ 4 దాకా వస్తే ఇక్కడ 1 to 1 వరకే వస్తాయి. కాబట్టి సో ఈ విధంగా చూసుకొని సేమ్ సైడ్ ఉంటే కనుక మనం దాన్ని జెడ్ ఐసోమర్ అంటాము. ఓకే, ఇలాగా ఎగైనెస్ట్గా ఉంటే దీన్ని ఈ ఐసోమర్ అంటాము. ఓకేనండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జామెట్రికల్ ఐసోమర్స్ అండ్ ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ సిస్ ఐసోమర్ అంటే ఏంటి, ట్రాన్స్ ఐసోమర్ అంటే ఏంటి చెప్పుకున్నాము. ఓకే, ఆ తర్వాత వాటిలో ఉన్న డిఫికల్టీస్ అనమాట. వాటిలో డిఫికల్టీ ఏంటి అంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ దాని మీకు ఏంటంటే ఇప్పుడు సి డబుల్ బాండ్ సి ఉంది. ఓకే, ఇది ఏ బి సి డి ఇలా ఉన్నప్పుడు మనం సిస్ ఐసోమర్ ట్రాన్స్ ఐసోమర్ చెప్పలేమండి. అందుకే ఇంతకుముందు మీకు రాసిన ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెంట్ రాశాను. ఐ బిఆర్ ఎఫ్ సి ఎందుకు రాశానంటే ఆల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. ఇలా ఉన్నప్పుడు సిస్ ట్రాన్స్ చెప్పలేము. అటువంటి సందర్భంలో వాటి చెప్పడానికి మనకు చెప్పగా నోమిక్లేచర్ చెప్పడానికి వచ్చిన టాపిక్ ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్, ఈ ఐసోమర్ అండ్ జెడ్ ఐసోమర్. ఓకే, సిస్ ఐసోమర్ ట్రాన్స్ ఐసోమర్ లాగానే, బట్ అక్కడేమో అలా ఉంటే సిస్ ట్రాన్స్ అంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఐసోమర్ అలాగే జెడ్ ఐసోమర్ అంటారు. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ geometrical isomers and E and Z configuration. Okay, thank you.